అందరికీ నమస్కారం. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ దీని గురించి ఒక చిన్న విశ్లేషణ. మనుషులు రకరకాల మనస్తత్వాలు, మిరియడ్ మైండెడ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వందల వేల రకాల మనస్తత్వాలు ఉంటాయి మనుషుల్లో. అందులో కూడా ఆ మిరియడ్ మైండెడ్ పర్సనాలిటీస్లో కూడా ఆ విస్తృతమైనటువంటి రకరకాల పర్సనాలిటీస్లో మళ్ళీ డిజార్డర్స్ వేరే. అలాంటి డిజార్డర్లో నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒకటి. అసలు ఏంటి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, ఎన్పిడి అన్నాం. ఇక మీద మాట్లాడేటప్పుడు దాన్ని నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ని ఎన్పిడిగా మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దిస్ ఎన్పిడి? ఒక మనిషి చాలా ఎక్సెంట్రిక్గా, చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వంతో, అగ్రెసివ్ నేచర్తో, అంటే ఎదిరించే స్వభావము, అన్కంట్రోలబుల్ బిహేవియర్, ఒకే మాటలో చెప్పాలంటే అన్బేరబుల్ బిహేవియర్. భరించలేము ఆ క్యారెక్టర్ని, ఆ వ్యక్తిని, అతని ప్రవర్తన, అతని మాట, అతని తీరు అన్నీ కూడా ఏమాత్రం భరించలేని విధంగా ఉంటుంది. అది నార్సిసిజం అంటే. అలాంటి పర్సనాలిటీ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్, ఎన్పిడి అని అంటాం. అయితే జనరల్ క్వాలిటీస్ ఏంటి అంటే, జనరల్ ఫీచర్స్, లక్షణాలు, స్పెసిఫిక్గా ఉండే లక్షణాలు ఏంటి అని దాని గురించి ఇక్కడ మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను థియరిటికల్గా స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఒక ముగ్గురు క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళ యొక్క స్వభావాల్ని రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకరు మిస్టర్ వైజెడ్, ఒక 16 years అబ్బాయి, టీనేజ్, అది అడల్సెంట్ ఏజ్. ఇంకొక వ్యక్తి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, XLR, మిస్టర్ XLR. ఇంకొక లేడీ, ఒక ఉమెన్ క్యారెక్టర్ కూడా తీసుకుంటున్నాను, XYZ, మ్యారీడ్ ఉమెన్, 35 years ఏజ్, అంటే బాగా అడల్ట్. రెండో అబ్బాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, 21 years అనుకున్నాం. వీళ్ళు ముగ్గురు నేను స్టడీ చేసి రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ చేసి మరీ చెప్తున్నా. జనరల్గా ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే, ఎరాటిక్గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ థాట్స్. ఎరాటిక్ అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే తెలియదు. విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్ అనేటువంటి ఏ విచక్షణే ఉండదు వాళ్ళకి. ఎరాటిక్గా ఉంటుంది. మూడ్ కూడా, మూడ్ స్వింగ్ అంటారు. అంటే మూడ్ ఒకప్పుడు ఉన్న మనసు మూడ్ ఇంకొకప్పుడు ఉండదు. ఒకసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి అన్హ్యాపీగా ఉంటారు, ఒకసారి ఎమోషనల్గా ఉంటారు, ఒకసారి మనుషులతో కలిసి ఉంటారు. అలా ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ప్రెసిడెన్స్డ్ ఫీలింగ్ కలిగిపోతుంది. వాళ్ళకి తెలియదు ఎందుకో కూడా కారణం. అంటే ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో విచిత్రంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళ దగ్గర ప్రవర్తించేటప్పుడు కానీ, ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ప్రాబ్లం ఇన్ రిలేషన్షిప్. ఇతరులతో ఒక మంచి రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోలేకపోతారు. ఫ్రగైల్ హ్యూమన్ రిలేషన్స్ అంటారు. చాలా వీక్ మానవీయ సంబంధాలు కలిగి ఉంటారు. అంటే అంతే కదా, వీడు ఎప్పుడైతే ఇంత విచిత్రంగా కనిపిస్తాడో ఎన్పిడి, అటువైపు వాళ్ళు కూడా ఇతనేంతో చాలా విచిత్రమైన వ్యక్తిగా ఉన్నాడు, వింత ధోరణి, ఎక్సెంట్రిక్గా ఉంటుంది, అతనితో మనకు ఎక్కువ వద్దు, అమ్మాయితో మనకు ఎక్కువ వద్దు అని అనుకుంటారు. అంటే టోటల్గా హీ విల్ హ్యావ్ వెరీ ఫ్రగైల్ హ్యూమన్ రిలేషన్స్. మానవీయ సంబంధాల్లో చాలా వీక్ అయిపోతాడు అతను, ఆ ఎన్పిడి. ఇప్పుడు స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. చాలా హైలీ ఎస్టీమ్డ్ పర్సన్, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువగా ఉంటుంది ఎవరికి? ఎన్పిడికి. ఆ ఏజ్ అయినా సరే, ఎలాంటి ఏజ్ అయినా పర్వాలేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్. ఇప్పుడు XLR అనే అబ్బాయిని చెప్పాను కదా, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, చాలా ఎక్సెంట్రిక్గాను, ఒక సెల్ఫ్ ఎస్టీమ్, హై సెల్ఫ్ ఎస్టీమ్. నేను ఇంజనీరింగ్, అది కూడా ఎక్కడ ఫలానా చోట చదివాను, నేను నేషనల్ ఇన్స్టిట్యూట్లో, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. చాలా టాప్ పొజిషన్, అది హై ఎడ్యుకేషన్. తాను హై ఎస్టిమేషన్లో ఉంచుకుంటాడు, తన గురించి తాను చాలా గొప్పగా భావిస్తాడు. దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటే. అట్ ది సేమ్ టైం ఇతరుల్ని లో ఎస్టిమేషన్, ఇతరులందరినీ కూడా తక్కువ అంచనాలో వేస్తాడు. తనేమో హై ఎస్టిమేషను, ఇతరులందరినీ తక్కువ అంచనా వేయడు. ఈ అమ్మాయి కూడా అంతే. ఈ XYZ అనేటువంటి అమ్మాయి చెప్పాను కదా, 35 years మ్యారీడ్ ఉమెన్, ఆల్సో బ్లెస్డ్ విత్ 2 children. తను కూడా అంతే. ఏమనుకుంటుందంటే, నేను చాలా గొప్ప అందగత్తిని, అందరూ నన్ను మెచ్చుకుంటుంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నానంట,
అంతే కదా! కొంచెం సెలబ్రేషన్‌లో అక్కడిక్కడ మంచి డ్రెస్ చేసుకొని మేకప్ చేసుకున్నప్పుడు, "అబ్బా! ఈరోజు నువ్వు పలానా సినిమా యాక్టర్‌లాగా ఉన్నావే, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు. అబ్బా! అదిరిపోతున్నావు. ఏంజెల్‌లాగా ఉన్నావు" అని అంటారు అప్రిషియేషన్‌కి. చాలా క్యూట్‌గా ఉన్నావు అనేటువంటి విషయాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తారు. అప్పుడు జెనెటిక్ వీళ్ళలో ఉండేటువంటి కొన్ని జీన్స్ గూడా ఎలా ఫీల్ అవుతారంటే సెల్ఫ్ ఎస్టీమ్, ఎక్కువ సెల్ఫ్ ఎస్టీమ్‌తో సెల్ఫ్ ఇంపార్టెన్స్, నాకెంతో ప్రాధాన్యత ఉంది, అందరూ నా దగ్గరికి వస్తారు, అందరూ నన్ను మెచ్చుకుంటారు, మెచ్చుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇతరులను అండర్ ఎస్టిమేట్ చేస్తారు. వాళ్ళేముంది, నథింగ్ బిఫోర్ మీ, నా ముందు వాళ్ళు నథింగ్. సో ఈ ఎక్స్ఎల్ఆర్ అనేటువంటి ఆ అబ్బాయి, ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, వాళ్ళలోనూ అతను చూసా అతని యొక్క క్వాలిటీస్. ఈ అమ్మాయిలోనూ చూశాను ఆ అమ్మాయి యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది. హై సెల్ఫ్ ఎస్టిమేషన్, ఇతరులు మాత్రం బాగా తక్కువ అంచనా వేయడం. అండ్ సెల్ఫ్ అగ్రాండైజ్డ్గా ఉంటారు. రెండో క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ అగ్రాండైజ్డ్ అంటే విపరీతమైనటువంటి యారగెన్స్ అండ్ పొజిషను, డామినెన్స్, ఇతరులను డామినేట్ చేయడం. వీళ్ళ ఆధిక్యత ఎక్కువగా ఉండాలి ఇతరుల పట్ల, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ. వీళ్ళు ఏం చెప్తే అది వినాలి వాళ్ళు. ఆ విధమైనటువంటి డామినేషను, పొజిషన్, వాళ్ళని ఎదుటి వ్యక్తుల్ని పొజెస్ చేయడం. అంటే ఎదుటి వ్యక్తుల్ని అసలు మాట్లాడనివ్వరు, ఎదుటి వ్యక్తికి ఎలాంటి అవకాశం, స్కోప్ ఇవ్వరు, వాళ్ళ మాటలకు కూడా స్కోప్ ఇవ్వరు. ఎలాంటి డిసిషన్ అయినా సరే తను తీసుకోవాల్సిందే. తను చెప్పిందే వేదంగా అనుకోవాలి, భావించాలి. అలా భావించకపోతే వాళ్ళ మీద కోప్పడతారు. అగ్రెసివ్ నేచర్ అంటారు దాన్ని. సో అగ్రెసివ్ నేచర్ అంటే విపరీతమైనటువంటి యారగెన్సు అండ్ ఈజీగా ఎమోషనల్ అయిపోవడం. ఉండి అనుకోకుండా ఉద్రేకాన్ని చెందడం, ఉద్రేకపడిపోయి ఎదుటోళ్ళని తిట్టడం, నిందించడం చేస్తారు. సో వీళ్ళేమో ఈ ఎన్పిడి అనేవాళ్ళు చాలా సెల్ఫ్ అగ్రాండైజ్డ్గా ఉంటారు. అంటే తను చాలా గొప్పగా అనుకోవడము, సెల్ఫ్ ఎస్టీము. అగ్రాండైజ్డ్ అంటే అహంకారంతోనూ, యారగెన్స్‌తో ఉండడము, పొజిషను, డామినేట్ చేయడము. కానీ ఎదుటోళ్ళు వీళ్ళకి అనుకూలంగా, వీళ్ళకి సబ్మిసివ్‌గా ఉండాలి. వాళ్ళు గాని ఒక్కరో డామినేట్ చేస్తే వీళ్ళు భరించలేరు. ఈ ఎన్పిడి అమ్మాయిని అలా గమనించాను నేను. వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్స్‌లో ఉన్నవాళ్ళు, కొంతమంది ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వీళ్ళని ముగ్గురిని నేను స్టడీ చేసి, రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ చేసి మరీ చెప్తున్నా. సో ఈ సెల్ఫ్ అగ్రాండైజ్డ్, అగ్రెసివ్ నేచర్ విపరీతంగా ఉండి ఎదుటోళ్ళ నుంచి సబ్మిసివ్. ఎలా? వీళ్ళేమో యారగెంట్, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. కానీ ఎదుటోళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయడము, వాళ్ళు సబ్మిసివ్‌గా ఉండడం, వీళ్ళు చెప్పినట్టు వినడము, అణకువగా ఉండాలని అనుకుంటారు. అది వీళ్ళ యొక్క స్వభావం. చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే చెప్పాను మొదట్లోనే, చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వం వీళ్ళది. ఇంకో పాయింట్ చూద్దాం, నాలుగో పాయింట్. ఓవర్ సెల్ఫ్ అప్రైజల్. మనిషికి సెల్ఫ్ అప్రైజల్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా మనం పనిచేసే చోట సెల్ఫ్ అప్రైజల్ అడుగుతారు. అంటే నువ్వు ఏ విషయంలో టాపు, ఏ విషయంలో ఎఫిషియెంట్, ఏ విషయంలో నీలో మెరిట్స్ ఏంటి, గుడ్ క్వాలిటీస్ ఏంటి, నీ అచీవ్మెంట్స్ ఏంటి, ఇప్పటి వరకు సెల్ఫ్ అప్రైజల్ ఇస్తుంటాం ఇండస్ట్రీలో, ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు. సో సెల్ఫ్ అప్రైజల్ అనేది ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. కానీ అది ఓవర్గా ఉండకూడదు. కానీ ఈ ఎన్పిడికి ఈ సెల్ఫ్ అప్రైజల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇతరులను వల్ల లో ఎస్టిమేట్ చేస్తారు. నేను వీళ్ళందరికంటే టాప్, వీళ్ళందరికంటే నేను ఇంటలెక్చువల్, మహా జీనియస్ నేను అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపించామనుకో. సపోజ్ ఈ అమ్మాయి మ్యారీడ్ ఉమెన్, బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్, మెచ్యూర్ ఏజ్ ఆఫ్ 35 years అరౌండ్. కానీ ఆ అమ్మాయి మిస్టేక్స్ని వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, బ్రదర్ చెప్పేవాళ్ళు. చెప్తే ఏమాత్రం టాలరేట్ అయ్యేది కాదు, విపరీతంగా బర్స్ట్ అయిపోయేది. అంతెందుకు ఇతను కూడా అంతే. ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా వాళ్ళ ఫాదరు ఇతనిలో ఉన్నటువంటి యారగెన్స్నో లేదా మిస్టేక్నో, ఎర్రర్స్ ఉంటాయి, హ్యూమన్ ఎర్రర్స్, అవి అయితే చూపిస్తుంటే పాయింట్అవుట్ చేసి, అంటే దేనికి, రెక్టిఫై అవ్వడానికి, కరెక్ట్ చేస్తుంటే ఏమాత్రం యాక్సెప్ట్ చేయడు. తిరుక్కొని రెబలియస్గా వాళ్ళ ఫాదర్ని తరచుగా ఎదిరించేవాడు. అంతెందుకు ఆశ్చర్యమైన విషయం, ఈ వైజెడ్ అనేటువంటి ఒక అబ్బాయి గురించి చెప్పాను, మా ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్నటువంటి. ఆఫ్టర్ ఆల్ అతను ఎంత అడల్సెంట్, 16 years టీనేజర్, చదువుతున్నది ఇంటర్మీడియట్ +2. వాటిలో ఉన్నటువంటి బిహేవియర్లో ఉన్న చిన్న ఎర్రర్స్ని, తప్పుల్ని చూపించి ఎందుకు రెక్టిఫై చేద్దాము, అతన్ని మారుద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వినేవాడు కాదు.
ఆఖరికి టీచర్స్ చెప్పినా కూడా ఏమి అలాగే ఓ అని. సో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్పిడికి ఒక జబ్బు ఉంది. అదేంటంటే ఈజీగా కనిపెట్టచ్చు మనం. వాయిస్ కూడా, వాయిస్ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నమ్రతతో, సబ్మిసివ్గా, క్లోజ్గా, ఫ్రెండ్లీగా మాట్లాడు. ఏమి ఏమైనా అది కంప్లీట్ చేసావా హోంవర్క్ సరిగ్గా చేయటం లేదని టీచర్ చెప్పారు, చేయరా అన్నాడు అని వాళ్ళ ఫాదర్ అన్నాడు. ఎవరిని? ఈ వైజెడ్ అనేటువంటి అబ్బాయిని, టీనేజ్ ఇంటర్మీడియట్ చదువుకునే అబ్బాయిని. చేస్తానులే అని చెప్పిందా టీచరు? ఆ లెక్చర్ చెప్పిందా? చెప్పింది కానీ పర్లేదు. ఆ వాయిస్ కూడా ఎలా ఉంటుందంటే, వాయిస్ కల్చర్ కూడా రెబలియస్గాను, అన్కల్టివేటెడ్గా, ఒకే మాటలో చెప్పాలంటే సింపుల్గా అన్కల్టివేటెడ్గా ఉంటుంది. సమ్ టైమ్స్ వీళ్ళు ఉన్నారు, ఈ XLR అనేటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ XYZ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్, వాళ్ళ వాయిస్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. బిగ్ వాయిస్, గట్టిగా దబాయించినట్టు కసురుకుంటూ మాట్లాడుతుంటారు. సో ఎన్పిడికి ఉండేటువంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా. ఆ ఈగోయిస్టిక్ టెంపరమెంట్ అనేది, అహంకారానికి సంబంధించినటువంటి ఆ టెంపరమెంట్, స్వభావం అనేది ఎదుటి వాళ్ళని నోరు తెరవనీయకుండా చేస్తుంది. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఫాదర్, మదర్, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, క్లోజ్ నైబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు కొంచెం మంచి విషయాలు చెప్పినా లేదా దండించినా, అలా కాదు ఇలా చేయి అలా చేయి అని అన్నా కూడా ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది పాయింట్. మంచి వ్యక్తి, నార్మల్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మనం ఆ మనిషిలో ఉన్నటువంటి దోషాలని, లోపాలని సెటరేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చెప్పినప్పుడు రెక్టిఫై అవుతారు, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్టెన్స్ అంటారు సైకాలజీలో దాన్ని. ఈ ఎన్పిడి యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకు ఒప్పుకోవాలా? నేను ఒప్పుకోను అంటే, ఒప్పుకుంటే నా కిరీటం పడిపోద్దేమో అనేటువంటి ఒక విధమైనటువంటి దృక్పథం వాళ్ళకి. సరే, నెక్స్ట్ పాయింట్ వస్తాం. 5వ పాయింట్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ రెండు ఉండాలి. కానీ ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. తన మీద తనకు ఓవర్గా విశ్వాసం, దాని ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు తెలుసు, నాకు అంతా తెలుసు, నేను చేసేయగలను, నో ప్రాబ్లం, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, ఓవర్ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది, సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి మనిషికి. కొంతమందికి డిసిప్లైన్ ఉండదు. అండ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ప్రతి విషయంలో కూడా జీవితంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ పోవాలి. ఈ ఎన్పిడికి బ్యాలెన్స్ ఉండదు. కరెక్ట్గా ఒకే మాటలో చెప్పాలంటే, ఓవర్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ డిసిప్లైన్ ఏమాత్రం ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అండ్ బ్యాలెన్స్ కూడా జీవితంలో ఏ విషయంలో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరు. ఎంత టైం చదవాలి, ఎప్పుడు లేయాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఏ టైంలో ఏ పని చేయాలి అనుకుందాం, ఒక డిసిప్లైన్. అలాంటిది ఏముండదు. కంప్లీట్ బ్రేక్, డిసిప్లైన్ పూర్తిగా బ్రేక్ చేసేస్తారు. అండ్ దాన్ని మనం అయితే చూపించామంటే, పాయింట్అవుట్ చేసామంటే, ఈ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ, ఆ టెంపరమెంట్, అహంకారం, ఈగో అనేది విపరీతంగా వ్యక్తమవుతూ ఉంటుంది ఈ ఎన్పిడిలో. అంటే కరెక్ట్గా చెప్పాలంటే, వాడు డజంట్ నో వాట్ హీ ఈస్. వాడు ఏం చేస్తున్నాడో, అతను ఏం చేస్తున్నాడో, ఆ అమ్మాయి ఏం చేస్తుందో వాళ్ళకే తెలియదు. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది కంప్లీట్గా తెలియదు. అంటే కన్స్పిక్యూస్ ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అని చెప్పచ్చు. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే తన గురించి తను తెలుసుకోవడం. భగవద్గీతలో ఏం చెప్పాడు? సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మజ్ఞానం. మన గురించి మనం తెలుసుకోవడం. దీనికి మించిన జ్ఞానం అంటూ ఏదీ లేదు. ఇక్కడ ఎన్పిడి పూర్తి డిఫరెంట్. సెల్ఫ్ అవేర్నెస్ అనేది, సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఏమాత్రం ఉండదు, పూర్తిగా ఆబ్సెంట్. మళ్ళా ఈ చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా ఆశ్చర్యమైన విషయం, ఎన్నో వందల సినిమాలు చూశారు. అంటే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలుసుకున్న విషయాలు. పలానా సినిమా చూసావా, పలానా మోరల్ మూవీ భలే ఉంది, పలానా ఎక్సలెంట్, పలానా పిక్చర్ చూసావా, ఎక్సలెంట్గా ఉంది కదా, ఎలా ఉందంటే ఎక్సలెంట్, సూపర్, వెరీ గుడ్ అంటారు. కానీ అందులో ఉన్నటువంటి మోరల్ కానీ మెసేజ్ కానీ 0% కూడా నేర్చుకోరు. అంటే 1% కూడా నేర్చుకోరు. కంప్లీట్ జీరో నాలెడ్జ్. అడిగాను నేను, ఒకసారి అడిగామండి, ఇన్ని సినిమాలు చూసి ఇంత టైం వేస్ట్ చేసి ఏంటి మనం నేర్చుకున్నది? వాట్ ఈస్ ది యూసేజ్, వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ యూ హ్యావ్ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంటే,
లోపలనే కోప్పడతారు. బయటికి సప్రెస్ చేసుకోలేక, లోపల సప్రెస్ చేసుకోలేక బయటికి ముఖంలో వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తారు. వాయిస్లో మనకు క్లియర్ అయిపోతుంది. చెప్పాను కదా, వాయిస్ అన్కల్టివేటెడ్ వాయిస్ వాళ్ళది అండ్ బిగ్ వాయిస్ సమ్టైమ్స్. ఇది ఎన్పిడి యొక్క ఫీచర్స్, స్పెసిఫిక్ ఫీచర్స్ అంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది దాంతోపాటుగా ఈ ఎన్పిడి అనేది ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీగా మారిపోతుంది, ఎందుకు అలాంటి మెంటల్ డిజార్డర్ వస్తుంది అనేటువంటి కారణాలు ప్లస్ స్టిల్ మోర్ స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్, అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.